వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సాధారణ ప్రజలు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి ₹1,00,000 లోన్ కావాలంటే ఏ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. 1,00,000 ప్రూఫ్లు చూపించాలి. కానీ పెద్దవాళ్లకు మాత్రం వేల కోట్ల రుణాలు ఇస్తున్నారు. వాళ్ళు లోన్ తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టినా పెద్దోళ్లను మాత్రం ఏమీ చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా పెద్దోళ్లకే సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణం పొందే వారిపై నమ్మకం ఉంటుంది. వారి వ్యాపారం దేశానికి ఆదాయం తెస్తుందని భావిస్తారు. కానీ కొందరు ఈ నమ్మకాన్నే దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు రుణం తీసుకున్న తరువాత వ్యాపారం నష్టపోయిందని చెప్పి తప్పించుకుంటారు. మరికొందరు నేరుగా దేశం విడిచి పారిపోతారు. కొన్నిసార్లు బ్యాంకుల పర్యవేక్షణ లోపం, కొన్నిసార్లు రాజకీయ ఆశ్రయం, మరికొన్ని సందర్భాలలో అవినీతి కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఈ ఎగ్గొట్టడం వల్ల నష్టం ప్రభుత్వానికి కాదు, ప్రజలకే. ఎందుకంటే బ్యాంకులు నష్టపోతే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వడ్డీ రేట్లు పెంచడం, సేవింగ్స్ పై ఇచ్చే వడ్డీ తగ్గించడం లాంటివి జరుగుతుంటాయి. చివరికి రుణాలు నిజాయితీగా తీసుకుని చెల్లించే సామాన్యుడు ఇబ్బంది పడవలసి వస్తోంది. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తులు రాజకీయ ప్రభావం, తమ పలుకుబడి సహాయంతో బ్యాంకులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వారి ఈ దోపిడీ కారణంగా బ్యాంకులు నష్టాలలో కూరుకుపోతూ, నిరర్ధత ఆస్తులు పెరుగుతూ మొత్తం ఆర్థిక వ్యవస్థనే సంక్షోభం దిశగా నడిపిస్తోంది. ఈ పరిస్థితికి అసలు బాధపడుతున్న వారు పేదలు, మధ్యతరగతి ప్రజలే. పేదలు, మధ్యతరగతి వర్గాలు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడానికి బ్యాంకుల్లో దాచుకుంటారు. దేశ జనాభాలో వీరే అధికం. అయితే వీరు దాచుకున్న డబ్బునే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రుణాల పేరుతో సులభంగా తీసుకుని ఎగ్గొడుతున్నారు. రుణం తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారినా వారిపై ఎటువంటి కఠిన చర్యలు ఉండడం లేదు. ఈ పరిస్థితిని చూసి బడాబాబులు మరింత ధైర్యంగా బ్యాంకులను దోచుకుంటున్నారు. చివరికి ఎవరైనా చెల్లించవలసి వస్తే పన్నుల రూపంలో అదే బాధుడు మళ్లీ సాధారణ ప్రజలపైనే పడుతోంది. భారతదేశంలో బ్యాంకుల రుణ ఎగివేత కొత్త విషయమేమీ కాదు. 1960 దశకం నుండే కొన్ని ప్రైవేటు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఆర్థిక నేరాలు కనిపించేవి. కానీ అవి చాలా పరిమితంగానే ఉండేవి. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు కలిసి బ్యాంకులో రుణాల పేరుతో భారీ మోసాలకు దారితీశాయి. అప్పట్లో పెద్దలు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఎలాంటి పత్రాలు, హామీలు లేకుండానే వేల కోట్ల రుణాలు ఆమోదయ్యే స్థితి ఏర్పడింది. బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు ప్రారంభమైనది 1980ల దశకంలో. బీఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత 1990లలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేసింది. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న 4,000 కోట్ల రూపాయలను అక్రమంగా స్టాక్ మార్కెట్స్ కు తరలించారు. ఈ మొత్తం కార్యక్రమానికి బ్రోకర్ హర్షద్ మెహతానే సూత్రధారి. దేశంలో జరిగిన ఆర్థిక కుంభకోణాలలో 2008లో వెలుగులోకి వచ్చిన 2G సెక్ట్రాన్ స్కామ్ అతి పెద్దదిగా నిలిచింది. ఈ కుంభకోణంలో ఏకంగా 1,76,000 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం జరిగింది. టెలికాం స్పెక్ట్రమ్ లైసెన్స్ ను అతి తక్కువ ధరలకు కేటాయించడం వల్ల ఇలా జరిగింది. కాగ్ నివేదికలే ఈ భారీ నష్టాన్ని స్పష్టంగా చూపించాయి. అయితే ఈ స్కామ్లలో చివరకు కేవలం 700 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి తిరిగి వచ్చాయి. అంత పెద్ద స్కామ్ చేసిన వారికి సరైన శిక్షలు పడకపోవడం పట్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బున్న వారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయమా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో జరిగిన అవినీతి వల్ల 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యజమాని విజయ్ మాల్యా 9,000 కోట్ల బ్యాంకు రుణం చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ఘటన కూడా పెద్ద ఆర్థిక నేరంగా నిలిచింది. ఇవన్నీ బ్యాంకుల ఆర్థిక స్థితిని పూర్తిగా దెబ్బతీసిన విషయం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కూడా దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 13,000 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. బ్యాంకులకు భారీ మొత్తాలలో ఎగ్గొడుతున్న సంస్థల జాబితా చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఏఎస్ఆర్ స్టీల్ ఇండియా 69,300 కోట్ల రుణం చెల్లించలేదు. వీడియోకాన్ ఇండస్ట్రీస్ 58,052 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 46,659 కోట్లు, జయప్రకాష్ అసోసియేషన్స్ 36,551 కోట్లను తిరిగి ఇవ్వలేదు. ఇంకా ఇలాగే వేల లక్షల కోట్లలో రుణాలు ఎగ్గొడుతున్న బడాబాబుల సంఖ్య చాలానే ఉంది.
ఈ భారీ రుణ ఎగవేతల వల్ల బ్యాంకులు దివాలా తీయవలసిన పరిస్థితి వస్తోంది. చివరికి బ్యాంకులను నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు మళ్లీ ప్రజలపైనే భారాలుగా పడుతున్నాయి. చట్టాలు బలహీనంగా ఉన్నంత వరకు ఈ పరిస్థితి మారదు అని అంటున్నారు.